ఇప్పుడు మనల్ని అంటూనే ఉంటారు, మనమేమి కాకర చేయని అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఈ మన గురించి, మన పరిచర్య గురించి ఏదైనా ఎవరైనా అనుకుంటే వారి పేరేంటి? పనికి మారిన బ్యాచ్. దేవుని స్తోత్రం. మన మినిస్ట్రీ గురించి ఎవరైనా అన్నారనుకోండి, మన దేవుని గురించి ఎవరైనా అన్నారనుకోండి, సేవకుల గురించి ఏదైనా అన్నారనుకోండి, ఈ సంఘంలో గురించి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే మీకు ఏ పాయింట్ రావాలి? పనికి మాలిన బ్యాచ్ అనుకోవాలి. వాళ్ళకి ఆ పేరు ఇక్కడ పెట్టాడు దేవుడు, రాయించాడు. పనికి మాలిన అంటే పని పాటు లేని వాళ్ళు చేసే పనులు అని అర్థం. దేవుని స్తోత్రం. నిన్ను నిర్లక్ష్యం చేశారు, నిన్నేమో తక్కువ అంచనా వేశారు, నిన్ను తప్పుగా మాట్లాడారు, నిన్ను బలహీనుడిగా చూశారు. నువ్వేమి కంగారు పడకు. ఆ బ్యాచ్ ఏం బ్యాచ్ అది? ఇంతకీ సౌలు మామూలుడు కాదు. మీరు అదే 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ మాట చదవండి. అసలు సౌలు సామర్థ్యత ఏమిటో మనకు అర్థం అవుతుంది. అబీయకు పుట్టిన కుమారుడైన కీసు అను బెన్యామీనుడి యొక్క అతనికి ఒక కుమారుడు. అక్కడ రాయబడిన మాట అంటే భాగ్యవంతుడు లేకపోతే సంపద గలవాడు అని రాసి ఉంటుంది. బెన్యామీనుడు అనగా ఆ కీసు అనే తన తండ్రి చాలా ఆస్తి గలవాడు, చాలా ధనము గలవాడు. ధనము గలవాడిని పట్టుకొని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు, తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ 2వ మాట చదువుతారు. అతనికి సౌలు అనే కుమారుడు ఉండేను. అతడు మామూలుడు కాదు, అతనట గొప్ప అందగాడు, గొప్ప సౌందర్యవంతుడు, యవ్వనుడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాటలు మీకు వినిపించినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది అంటే, ఈ సౌలు అనే వ్యక్తిని ప్రజలు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళు పనికి మాలిన వారందరూ కూడుకొని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పట్టించుకోలేదు. ఇతను గొప్ప ఉన్నతమైన వాడు, గొప్ప ధనవంతుడు, గొప్ప సౌందర్యవంతుడు, అందరికంటే గొప్పవాడట. అక్కడ ఇంకో మాట ఉంటుంది. నేను 23వ వచనం, మీరు ఆ 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతడు సౌలు అందరి మధ్యలో నిలిచినప్పుడు భుజమున మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. దేవునికి స్తోత్రం. ఇతడు ఎలాంటివాడట? ఇతడు సామర్థ్యం ఏంటి? అక్కడ ఉన్నటువంటి చాలా ప్రజలు వచ్చున్నారు, అక్కడ ఉన్నటువంటి చాలా జనాలు వచ్చారు. జనాల మధ్యలో ఇతను నిలబడ్డాడు. నిలబడితే అతను అందరికంతా ఎత్తుగలవాడట. అందరూ అతను భుజాల కింద ఉన్నారట. అలాంటి ఆయన్ని పట్టుకొని, అంతటి గొప్పవాడిని పట్టుకొని, అంత సౌందర్యమైన కలిగిన వ్యక్తిని పట్టుకొని, అంతటి గొప్ప పేరున్న వ్యక్తిని పట్టుకొని, అతను ఒక రాజుగా ఉన్నవాడిని మరిచిపోయి మీరేం చేస్తున్నారు? హేళనగా చేస్తున్నారు. కానీ మౌనంగానే వెళ్ళిపోయాడు. ఒకవేళ నీకున్న సామర్థ్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తున్నప్పుడు, నువ్వు మంచిగా పాటలు పాడగలవు, నువ్వు మంచిగా స్వార్థ ప్రకటించగలవు, నువ్వు మంచిగా బైబిల్ చదవగలవు, నువ్వు మంచిగా దేవుడి సేవకుడితో కలిసి సేవకు రావగలవు, దేవుడి సేవకును ఉపయోగపడగలవు, నీ ఉన్నతమైన స్థితిలో దేవుని ఉంచాడు. అయినా నిన్ను ఎవరైనా ఖాతరు చేయకుండా ఉంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, మౌనంగా ఉండటం. నీవేం తక్కువైపోవు, నీ జీవితం ఏమి తక్కువైపోయేదు, నీ స్థితి ఏమి తక్కువైపోయేదు. నిన్ను ఎవరైనా తక్కువ చేస్తే వాళ్ళ కర్మది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.